గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక కాంగ్రెస్ సర్కారు అధికారం రాకముందు హామీలు ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. ముఖ్యంగా డిసెంబర్ 9 మేము ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తాం, డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే రోజు రైతు రుణమాఫీ చేస్తాం. అదేవిధంగా ఇందిరమ్మ పింఛన్లు అమలు చేస్తామని చెప్పారు, కానీ ఇప్పటివరకు చేయలేదు. అయితే మొన్నటి ఎలక్షన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు లోపు ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేస్తాము, అందరి రుణమాఫీ చేస్తాము అనేది ఆయన చెప్పారు. సో మరి రుణమాఫీ చేయాలంటే దాదాపు 35,000 కోట్ల రూపాయలు కావాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎక్కడి నుంచి తెస్తారు? మరి నిజంగా రుణమాఫీ సాధ్యమవుతుందా? రేవంత్ సర్కారుకు ఈ యొక్క రుణమాఫీ అనేది పెద్ద సవాలుగా మారిందా? దాంతోపాటు మనం చూస్తాం, పింఛన్లు అన్నారు, పాత పింఛన్లే ఇస్తున్నారు. గత ప్రభుత్వం ఉన్న పింఛన్లే ఇంకా అమలు చేస్తున్నారు. 4,000 ఇస్తామన్నారు, ఇప్పటివరకు లేదు. సో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉందా? మరి నిజంగా రుణమాఫీ సాధ్యమవుతుందా? ఏమైనా కండిషన్స్ పెట్టబోతున్నారా? ఎందుకు ఆలస్యం అవబోతుంది? పింఛన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? జాబ్ క్యాలెండర్, ఇలా చాలా ఉన్నాయి, చూసాం. ఇవన్నీ కూడా అమలు చేయలేకపోతున్నారు అనేది కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. మరి సాధ్యమవుతుందా అనే అంశానికి సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకురాలు అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి గారు ఉన్నారు. మరికాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు వీరయ్య గారు కూడా జాయిన్ అయిపోతున్నారు. ముందుగా రుద్రమాదేవి గారు, మీ దగ్గరకు వస్తాం. నేను ఇంతకుముందు అన్నట్లు రుణమాఫీ చేస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తాము అని చెప్పారు. ఆగస్టులో ఖచ్చితంగా చేస్తామంటున్నారు. ఏంటి, మీరు నమ్ముతున్నారా? ఇది సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా? బీజేపీ ఎలా చూస్తుంది దీన్ని? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి, ముందుగా రాజేష్ గారు మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారం. అందరికీ కూడా మీరు అడిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా గారడి మాటలు అని ఎన్నికల సమయంలోనే మేము చెప్పినాం. రేవంత్ రెడ్డి గారు ఒక గంప దగ్గర పెట్టుకొని దాంట్లో గాడిద గుడ్డలు పెట్టుకొని తెలంగాణ అంతా కూడా పర్యటించి రేపటి నాడు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా గాడిద గుడ్డే అనేటువంటిది పార్లమెంట్ ఎన్నికల సమయంలో వారే తేల్చి చెప్పినారు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే 6 గ్యారంటీల పేరు మీద, 13 హామీల పేరు మీద, వాటికి అనుబంధ హామీలు 60 హామీల పేరు మీద నోటికి ఏదొస్తే అది మేనిఫెస్టోలో పెట్టి బహిరంగ సభల్లో మాట్లాడి ప్రజలను మాయ చేసినటువంటి సర్కార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్. అధికారంలోకి వస్తే నిజంగానే ఇవి ఇస్తారు కావచ్చు అని నిజంగా ప్రజలు ఆశపడి వేసినటువంటి ఓట్లతోటి అధికారంలోకి వచ్చిన వీళ్ళు చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పినారు. మీరు ఇందాక గుర్తు చేసినారు. డిసెంబర్ 9వ తారీఖు నాడు మొట్టమొదటి నిర్ణయం మేము తీసుకుంటాం. డిసెంబర్ 7వ తారీఖు నాడు అధికారంలోకి వచ్చి నేను ముఖ్యమంత్రి కావగానే రైతు రుణమాఫీ మీద సంతకం పెట్టేస్తా, 2 లక్షల రుణం ఉన్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేసేస్తా. ఏ రైతులు ఎవరన్నా ఉంటే మీకు 2 లక్షల రుణం కనుక లేకపోతే అర్జెంట్ గా పోయి మీరు బ్యాంకులలో రుణం తీసుకోండి అని చెప్పిండ్రు. ఇట్లా మోసం చేస్తున్నారు ప్రజలను. డిసెంబర్ 7వ తారీఖు పోయింది, అయిపోయిన తర్వాత మేము 100 రోజుల హామీ అన్నామండి, మా 100 రోజులు కాలేదు అన్నారు. 100 రోజులు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తుంది, పార్లమెంట్ ఎన్నికలు అవ్వగానే చేస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రచారం చేసుకుంటూ మళ్ళీ ఆగస్టు 15 అనేటువంటి డెడ్ లైన్ పెట్టినారు. అంటే ఇదంతా ఎట్లా ఉంది అని అంటే 2 నెలలు 3 నెలలు 2 నెలలు 3 నెలలు జరుపుకుంటా పోయి రైతు రుణమాఫీ ఇవ్వలేదు. నిజంగా మీరు ఇందాక చెప్పినట్టుగా 30,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి అవుతుంది. దాన్ని ఎట్లిస్తారు అంటే దానికంటే ముందు మనం ఒకటి ఆలోచించాలా. వీళ్ళు రైతులకి రైతు భరోసా ఇస్తామని చెప్పినారు. ఎకరానికి 15,000 చొప్పున, అంటే ప్రతి పంటకు 7,500 చొప్పున ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఇప్పటి వరకు ఇవ్వలేదు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఒక పంట అయిపోయింది, యాసంగి అయిపోయింది. యాసంగి అయిపోయినప్పుడు ఎక్కడ కూడా రైతులకు ఇవ్వలేదు. ఇవాళ వానాకాలం పడుతుంది, వానాకాలంలో కూడా 7,500 రూపాయలు ఇస్తున్నారా ఇస్తలేరా అనేటువంటిది అది కూడా $1 మిలియన్ క్వశ్చన్. మరి రైతులకు అందరికీ ఒక ప్రామిస్ ఏం చేసినారు? ప్రతి బహిరంగ సభలో వారి నాయకులు సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వీళ్ళందరి సమక్షంలో వరంగల్లో రైతు డిక్లరేషన్ జరిగినప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చినారు వరంగల్ కి. ఆ తర్వాత 6 పంటలు డిక్లేర్ చేసినారండి. 6-7 పంటలు, వరి, చెరుకు, పత్తి, మొక్కజొన్న, జొన్న, పసుపు ఇవన్నీ కూడా డిక్లేర్ చేసి వీటన్నిటికీ కూడా బోనస్ 500 రూపాయలు ప్రతి క్వింటాల్కి ఇస్తామని చెప్పినారు. ఎక్కడన్నా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇచ్చినారా? మొన్న మొత్తం 6-7 పంటలకి బోనస్లు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి సన్నవడ్లకు మాత్రమే మేము బోనస్ ఇస్తామని తీరా సన్నవడ్లు కొనేటప్పుడు చెప్పినటువంటి ప్రభుత్వం ఈ సర్కార్. అంటే రైతులను ఇట్లా మోసం చేసినారు. ఒక్కొక్క మహిళకు వాళ్ళ అకౌంట్ లో నెలకు 2,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఈ రోజు వరకు వేయలేదు.
పెన్షన్లు 4,000 ఇస్తామని చెప్పినారు, ఈ రోజు వరకు చేయలేదు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పినారు, ఈ రోజు వరకు కూడా చేయలేదు. ఇవాళ విద్యార్థులకు 5 లక్షల ఫండ్ పెడతామన్నారు, ఈ రోజు వరకు కూడా చేయలేదు. అకాడమిక్ అంటే ఒకటి రుద్రమదేవి గారు, ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, 100 రోజుల్లో మేము అమలు చేస్తామన్నారు. కానీ మధ్యలో ఎలక్షన్స్ వచ్చాయి కదా, ఎలక్షన్స్కి వచ్చాయి, కోడ్ ఇవన్నీ అమలు ఉన్నాయి కదా, ఇప్పుడే కదా వాళ్ళకి. ఎలక్షన్స్ కంటే ముందే 100 రోజులు అయిపోయినాయి. సరే, మేము ఒక మాట అంటున్నాం రాజేష్ గారు, 100 రోజులు అంటే 100 రోజుల్లోనే కావాలి అని మేము కూడా అనట్లేదు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత డెఫినెట్ గా వాళ్ళ అన్ని కూడా చూసుకోవాలి. ఆర్థిక పరిస్థితి ఏమున్నది, ఏం చేయగలుగుతాము, ఎట్లా చేయగలుగుతాము అనేటువంటిది ఒక ప్రక్రియ అనేటువంటిది చూసుకోవాలి. నేనేమంటున్నా అంటే, మీరు హామీలు ఇచ్చేటప్పుడు కూడా ప్రభుత్వము అసలు తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏమిటి అనేటువంటిది అధికారంలో ఉన్నటువంటి పార్టీకే కాదు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి కూడా తెలుస్తుంది. తెలియకుండా ఏముండదు, అదేమి మొత్తము సీక్రెట్ వ్యవహారం ఏమి కాదు. అసలు ఏం చేయగలుగుతాము, ఎంత ఆదాయం వచ్చే అవకాశాలు ఉంటాయి రాష్ట్రానికి అనేటువంటిది కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలో వాళ్ళు దాదాపు 50-60 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించినారు, రాష్ట్రాన్ని పరిపాలించినారు. మీ గాయం తెలియకపోతే ఎట్లా? ఇవాళ అలవిగానే హామీలు ఇచ్చినారు. ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం, నిజంగా మీకు చేసే ఉద్దేశమే ఉంటే డెఫినెట్ గా దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేటువంటిది ఒకటి మొదలైతుంది. ఆ ప్రక్రియ ఎక్కడ మొదలు కాలేదు, కేవలం ఉచిత బస్సు తప్ప రిమైనింగ్ ఏ సెక్టార్ లో కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఏ ప్రక్రియ మొదలు కాలేదు. ఒక్క నిమిషం అండి, చరణ్ కౌశిక్ గారు, నిజంగా ఈ విషయానికి సంబంధించి రైతు రుణమాఫీ అనేది ఇప్పుడు మీకు పెద్ద టాస్క్. అది నాకు తెలిసి ఆగస్టు అంటే ఇంకా టైం కూడా లేదు, దాదాపు దగ్గరకు వచ్చేసింది. కానీ దీని మీద ప్రభుత్వం సీరియస్గా లేదు అని కనపడుతుంది. ఎక్కడ కూడా సీరియస్గా దీన్ని ఎట్లా చేద్దాము, ఏంటి అని ఒక రివ్యూ కావచ్చు, దాన్ని ఏ రకంగా చేద్దాము అనేది. దాదాపు 35,000 కోట్లు కావాలి. 35,000 కోట్లు ఎలా సమకూర్చాలి, ఏమైనా భూములు అమ్ముదామా లేక ఇంకెక్కడి నుంచో తీసుకొచ్చామా, ఏది కూడా ఎక్కడ కూడా కదలిక కనబడతలేదు. ఏది చేసే ఉద్దేశం ఉందా లేదా, అవుతుందా, సాధ్యం కాదని చెప్పేసి చెప్తూ ఉన్నారు బీజేపీ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతారు. ఈ 6 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారెంటీలు మీరు 417 హామీలు ఇస్తే దాదాపు 161 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేస్తాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పి దానికి కట్టుబడి ఉంది. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఎందుకంటే 35,000 కోట్ల రూపాయలు అవుతున్న మాట వాస్తవమే. దాన్ని ఏ విధంగా ఇస్తే రైతులు రుణ విముక్తులు ఇస్తుందని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి ప్రతి నెల 700 కోట్ల రూపాయలు చెల్లించినట్లయితే ఈ 5 సంవత్సరాల్లో 35,000 కోట్ల రూపాయలు చెల్లించవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి బ్యాంకులతో ఆల్రెడీ సంప్రదింపులు చేస్తా ఉన్నారు. అదే కాకుండా 3 మార్గాల ద్వారా ఏ మార్గం ద్వారా బెస్ట్ అయితే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే దపదపాలుగా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు. అంటే ఏంటి, ఒకేసారి చేస్తారా లేక మళ్ళీ దానికి కండిషన్స్ పెడతారా? తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయబోతా ఉంది. దీనిలో ఎలాంటి అనుమానం లేదు. అందుకే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము పార్లమెంట్ ఎలక్షన్ లో ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయబోతున్నాం అని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ప్రకటించి దాన్ని కట్టుబడిన ఖచ్చితంగా రుణమాఫీ చేయబోతాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ లాగా కార్పొరేట్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఎందుకంటే వాళ్ళు కార్పొరేట్ ట్యాక్స్ 10% తక్కువ చేయడంతో కార్పొరేట్ 1,86,000 కోట్ల మేలు చేసింది భారతీయ జనతా పార్టీ. ఏ రావడం రైతులు పడుచుకున్న పాపన భారతీయ జనతా పార్టీ పోలేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు చాలా 2019 మేనిఫెస్టో 13వ పేజ్ చెక్ చేసుకుని తెలుస్తుంది భారతీయ జనతా పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది రైతులకు, ఎన్ని చేసింది, ఎన్ని చేయలేదని విషయం తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 2004లో అధికారంలో వచ్చిన కూడా జాతీయ స్థాయిలో 1,50,000 కోట్ల రూపాయలు నిన్న హరీష్ రావు కామెంట్ చేశారు. అక్కడ పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకోండి. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ల పైన మొదటి సంతకం పెట్టారు. కనీసం మీరు అది చేయలేదు. మీరు ఆ రోజు చెప్పింది ఏంటి అనేది. పాత పెన్షనే ఇంకా అమలు అవుతుంది. గత ప్రభుత్వంలో ఏదైతే పెన్షన్ ఉందో అదే అమలు అవుతుంది. మీరు ఏమన్నారు, 4,000 పెంచుతామని చెప్పారు. ఇప్పటికి మళ్ళీ 3,000. అసలు అవి కూడా ఇస్తున్నారంటే అవి కూడా ఇప్పటికి సరిగ్గా ఇవ్వట్లేదు, చాలా వరకు రావట్లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా మీరు చూస్తా ఉన్నారు. గతంలో 25వ తారీఖు వరకు జీతాలు ఇచ్చేవాళ్ళు కాదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖు నుంచి 3వ తారీఖు లోపే జీతాలు ఇస్తా ఉన్నారు. ఒక్కొక్క ఇష్యూని సార్ట్అవుట్ చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో అస్తిత్వం ఉండాలని చెప్పి కోరుకుంటూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకుంటాం. కాబట్టి యజేతగా తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు జరుగుతాం. మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి మాట కట్టుబడి ఉన్నాం అనేది చాలా స్పష్టంగా. ఖచ్చితంగా ఆగస్టు 15 రుణమాఫీ చేయబోతా ఉన్నాం. పెన్షన్ల విషయంలో కూడా ఖచ్చితంగా, ఎందుకంటే దాన్ని 100 రోజులు చేస్తానని చెప్పేసి పెన్షన్ విషయం చెప్పలేదు. ఖచ్చితంగా అది కూడా చేయబోతా ఉన్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ప్రతి మాట ఉచిత బస్సు ఒకటే ప్రజలకు కనబడుతున్నట్టుంది. అక్కడ మీరు చేసింది ఒకటి, ఆ ఉచిత బస్సు ఒకటి చూస్తారా?
సార్ మీరు ఒకటి గుర్తుపెట్టు, ఉచిత బస్సే కాదు 200 యూనిట్ వరకు మేము ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం. అదే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పిన మాట ప్రకారం 160 గ్యారెంటీ అమలు చేసిన. మీరు ఒకసారి మా మేనిఫెస్టో ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు దేశంలో 6 నెలల కాలంలో ఇన్ని హామీలు అమలు చేసిన ప్రభుత్వం ఏది లేదు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు రిజల్ట్ వస్తే 7వ తారీఖు క్యాబినెట్ విస్తరణ చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చెప్పిన మాట ప్రకారం కట్టుబడి ఉండాలని చెప్పి భావించింది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి తెలంగాణలో మీరు చూస్తా ఉన్నారు. గతంలో 45 రోజులు పట్టే రైతులకు సంబంధించిన వరి కొనుగోలు చేస్తే, కానీ మేము 3 రోజులలో పేమెంట్లు ఇస్తా ఉన్నాం. అదే గతంలో 7 కిలోల నుంచి 10 కిలోల వరకు తరుగు తీసేవారు, తరుగు ఎక్కడ కూడా తీయడం లేదు. అదే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రజారంజక పాలన అందిస్తుందని చెప్పి ప్రజలంతా చర్చించుకుంటుంటే మేము ఇచ్చిన ప్రతి గ్యారెంటీ అమలు చేయడానికి సిద్ధంగా ఖచ్చితంగా అమలు చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రైతులను తీవ్రంగా మోసం చేసిందే భారతీయ జనతా పార్టీ. మీరు చెక్ చేసుకోండి, 2019-13 పేజీలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నారు. 60 సంవత్సరాలు నిండిన రైతుకు పెన్షన్ ఇస్తామని చెప్పారు, అదే లేదు. అదే కాకుండా ఫసల్ బీమా, రైతుల బీమా సంబంధించినట్టు గతంలో 50% ఇచ్చేవారు కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు 25% కుదించారు. 100 రోజుల అన్యాయ స్కీమ్ దినాలని 40 రోజులు తగ్గించారు. అదే రైతుల విషయంలో భారతీయ జనతా పార్టీ కనీసం రుణమాఫీ కూడా చేయలేదు. కానీ కార్పొరేట్ 10% కార్పొరేట్లకు ట్యాక్స్ తక్కువ చేసిరు, 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రుణమాఫీ చేసింది తప్ప ఈ రైతాంగాన్ని పరుచుకున్న పాపాన పోలే. మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం ఢిల్లీలో దీక్షలు చేసి 700 మంది రైతులు చనిపోతే పరుచుకున్న పాపాన భారతీయ పోలేదు. రైతు విషయంలో భారతీయ జనతా పార్టీ రైతులకు ఎలాంటి మేలు చేయకుండా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంటే మాత్రం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చేస్తారు చెప్పే ప్రయత్నం చేస్తారు. అది కాదు. ఇప్పుడు విషయం ఏంటంటే ఒకటి కౌశిక్ గారు ఒక పాయింట్, కౌశిక్ గారు మనం ఇప్పుడు ఈ రుణమాఫీ మీదనే మాట్లాడుతున్నాం. విషయం ఏంటంటే ప్రతిరోజు ఒక్కొక్క వార్త బయటకు వస్తుంది. ఈ రుణమాఫీ విషయంలో మళ్ళీ ట్యాక్స్ పేర్లు ఉంటే వాళ్ళకి చేయమని, లేక మరొకరికి చేయమని, లేదు విడతల వారీగా చేస్తామని చెప్పేసి ఇవన్నీ వస్తున్నాయి. రైతులు అదే అన్నమాట. ఇప్పటికి ఇంకోటి రైతు బంధు ఇప్పటికి పడాలి. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి, దున్నుతున్నారు, వాళ్ళకి ఇప్పటికి పిండి, వరి, యూరియా అవన్నీ తీసుకోవాలంటే ఈ గతంలో మనం చూసాం ఆ రైతు బంధు వచ్చేది, ఇప్పటికి రాలేదు. ఇక్కడ రుణమాఫీ వైఎస్ఆర్ వచ్చిందా రాలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు రైతు బంధు వేసింటే ఎప్పుడు చెక్ చేసుకోండి ఒకసారి వెళ్ళకపోయి రైతు బంధు ఎప్పుడు వేసిండు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఒక విషయం చెప్పిండు ఏంటంటే మీరు రైతు బంధు ఇస్తే మళ్ళీ తీసేసుకోండి, మళ్ళీ మనం వచ్చినాక పెంచుతామని. ఇంకోటి రుణాలు తీసుకోండి మీరు, తర్వాత మళ్ళీ నేను ఇస్తాను, మనం ఇస్తాం, మాఫీ చేస్తాం. ఇవన్నీ చాలా చెప్పారు, ఏవి చేయలేదు ఇప్పటివరకు. ఒకసారి మీరు ఏం చెప్తారు? వీళ్ళు ఖచ్చితంగా ఆగస్టులో రుణమాఫీ చేస్తామని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము ఏమేమి హామీలు ఇచ్చినామో దాంట్లో 161 అమలు చేసినా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు మేనిఫెస్టో తీసుకొని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు హామీలు నెరవేర్చిందా లేదా అనే విషయం మీకు తెలుస్తుంది. రైట్. శ్రీనివాస్ యాదవ్ ఏం చెప్తారు? అదే ఇప్పుడు అదే అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. మేము 5 నిమిషాలలో 500 కిలోమీటర్లు రన్ చేస్తామని వాళ్ళే నిర్ణయించుకొని ప్రజల దగ్గరికి పోయినరు. ప్రజల దగ్గరికి పోతే వీళ్ళు 5 నిమిషాలలో 500 కిలోమీటర్లు పరిగెడతారంట, మరి చూద్దాం మనం అని వాళ్ళని నమ్మిండ్రు. ప్రజాస్వామికబద్ధంగా వాళ్ళకి 64 సీట్లతో అధికారం ఇచ్చిండ్రు. మేమేమంటున్నామంటే అపోజిషన్ పార్టీగా లేదా మిగతా పార్టీలు కావచ్చు, మిగతా ప్రజా సంఘాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నారో మీరు ఏమన్నారు, రాగానే 100 రోజులని మీరే పెట్టుకున్నారు. మీ నేరేషన్ ఎంత ఏంది, 100 రోజులని మీరే ప్రచారం చేసుకున్నారు. 100 రోజులలో అయ్యా వాళ్ళకు పెన్షన్లు ఇస్తున్నారు 4,000. అదేవిధంగా రైతు బంధును ఏదైతే 10,000 ఇస్తున్నారో దాన్ని 10,000 చేస్తున్నారు. కౌలు రైతులను మీరు పట్టించుకోలే, మేము పట్టించుకొని కౌలు రైతులకు వేస్తున్నారు. మీరు చెప్పిన హామీలను గుర్తు చేయడమే ఇప్పుడు మన బాధ్యత. జర్నలిస్టులు కావచ్చు, అపోజిషన్ పార్టీ కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు. ఇప్పటి వరకు మీరు ఏ హామీనైనా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి అమలు చేసిరా. మీరు ఉచిత బస్సు అంటారు కదన్న, మీరు దాదాపు 2 దశాబ్దాల నుంచి జర్నలిజంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఉచిత బస్సు సంబంధించింది కూడా ఒక్క రూపాయి కూడా ఆర్టీసీకి ఇవ్వలే. కావాలంటే ఆర్టీ వేయండి, మీరు తీసుకోండి. నేనేమంటున్నా అంటే ఇలా ఎన్ని రోజులు మీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్పిండు కదా, డిసెంబర్ 9 తారీఖు రాగానే నేను మొత్తము రుణమాఫీ చేస్తాను. సరే ఆగస్టు 15 అని పెట్టుకున్నాడు, ఆగస్టు 15 చేయండి. ఇప్పటివరకు ఇంకొక విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం నేను చెప్పేది, మీరు రాగానే క్యాబినెట్ తీర్మానాలు చేస్తున్నారు, ఇది చట్టబద్ధత చేస్తున్నారు. ఈ 6 స్కీములను చట్టబద్ధత చేసినరా?
చట్టబద్ధత చేస్తా అని పదే పదే మీరు మాట్లాడడం జరిగింది మీ పబ్లిక్ మీటింగ్లలో తెలంగాణ ప్రజల ముంగట. మీరు చట్టబద్ధత చేసిరా పోనీ, చట్టబద్ధత పోనీ, కనీసం విధి విధానాలు. నాకు 10 ఎకరాలు ఉంది, నీకు 5 ఎకరాలు ఉంది, ఆ అక్కకు 3 ఎకరాలు ఉంది, మరి ఎవరికి ఇస్తావు? 3 ఎకరాలకి ఇస్తావా, 5 ఎకరాలకి ఇస్తావా, 10 ఎకరాలకి ఇస్తావా? లేదా నేను ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తున్నా, నాకు బండి కొనుక్కున్నా, ట్రాక్టర్ కొనుక్కున్నా, మరి ఐటీ ఫైల్ చేసిన ఏంది నీ విధి విధానాలు? నేనేమంటున్నా అంటే నువ్వు 6 గ్యారంటీలను చట్టబద్ధ చేస్తాను. ఇప్పటి వరకు 5-6 సార్లు క్యాబినెట్ మీటింగ్ అయింది. ఏ క్యాబినెట్ మీటింగ్లో కూడా దీని గురించి చర్చ జరగలేదు, ఏది చట్టబద్ధత గురించి. అది పోగా దీనికి ఒక విధి విధానాలు ఉంటాయి, క్రైటీరియా ఉంటుంది. ఎట్ సైడ్ ఎంత చేయాలి, ఎంతవరకు చేయాలి, ఎవరిని మార్జినల్ తీసుకోవాలి, బీపీఎల్ కార్డు తీసుకోవాలా, పింక్ కార్డు తీసుకోవాలి, ఎవరిని తీసుకోవాలనేది లెక్క ఉంటుంది కదా. ఆ లెక్క ఇంతవరకు చెప్పలే కదా. చెప్పకపోతే ఎట్లా నమ్మాలి నిన్ను ప్రజలు? ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నావు, ఆగస్టు 15కు జిల్లాకు 10 మందికి పిలిచి ఫోటోలు తీసి నిన్ను స్టార్ట్ చేసిన అంటే ఇది గోయింగ్ ఆన్ ప్రాసెస్. రేపేమంటారు అంటే మేము గోయింగ్ ఆన్ ప్రాసెస్, మేము చేస్తున్నాం కదా, ఎందుకు తొందరపడుతున్నారు? ఒక పాయింట్ ఇక్కడ రుణమాఫీ అంటున్నారు కదా. ఇప్పుడు రైతు రుణమాఫీ అంటే మాకు ఓన్లీ పంట కోసం తీసుకున్న రుణమాఫీ ఉంటుంది, ట్రాక్టర్లు అట్లాంటివి ఉంటారు కదా, అలాంటివి లోన్ తీసుకుని ఉంటారు. ఏ దానికి రుణమాఫీ అన్ని రకాలు చేస్తారా ఏంది అని నేనేమంటున్నా, ఇప్పటికైనా ప్రభుత్వం మీకు అధికారం ఇచ్చిండ్రు, మిమ్మల్ని అధికారం ఏం ప్రజలు ఇప్పుడు కూల్చేది ఏం లేదు, మ్యాండేటరీగా మీకు 5 ఏళ్ళు ఇచ్చారు. ఇప్పటికైనా విధి విధానాలను బయటపరచండి అంటున్నా. విధి విధానాలను ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడో, ఏదైతే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లో వాళ్ళతో ఒక విధి విధానాలు డిసైడ్ చేయండి. ఈ విధి విధానాల ద్వారా మేము రైతు రుణమాఫీ చేయబోతున్నాము అని లేదా. దానికి అదేవిధంగా ఇప్పుడు రుణమాఫీతో పాటు రైతు బంధు కూడా లాస్ట్ టైం ఎప్పుడు వచ్చిందన్న, బ్రదర్ కూడా తెలుసు, మిత్రుడు కూడా తెలుసు, ఎప్పుడు వచ్చింది, ఏది మన కళ్ళాలం ఒడ్లు వచ్చినాక వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ కరిగట్టు అయింది, వర్షం పడుతున్నాయి, నాగళ్ళు దున్నుతున్నారు, ట్రాక్టర్లు దున్నుతారు. రైతు బీమా, రైతు ఏదైతే భరోసా దేనికోసము, రైతు బంధు దేనికోసం అన్నావు? ఏదైనా డీజిల్కో, యూరియా బత్తాలకో, కూలీళ్లకో, నాలుగులకో ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. నువ్వు నాట్లేసినాక కోతల మీద రైతు బంధు ఇస్తే ఏం లాభము? కాబట్టి నేనేమంటున్నా, మీకు అధికారం పోయేది ఏం లేదు. మీకు అద్భుతంగా మ్యాండేటరీగా అధికారం ఇచ్చిండ్రు, మాకు అపోజిషన్ ఇచ్చిండ్రు, మేము ప్రజల వైపున ఉన్నాం, మీరు పరిపాలించే వైపు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆ 6 గ్యారంటీలో మొత్తం 420 హామీలు ఉన్నాయి కాబట్టి అవి ఏవైతే ఉన్నాయో వాటికి ఒక విధి విధానాలు ప్రకటించండి. మేము ఇప్పుడు చేస్తామని చెప్పండి. ఆగస్టు 15 అన్నారు కదా, ఆ ఆగస్టు 15 ఓకే అగ్రీడు, నువ్వేం చేయలేవు, నేనేం చేయలేవు. మీకు గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఆగస్టు 15కు రుణమాఫీ చేయాలంటే దాదాపు 35,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అవసరం పడుతుంది. ఈ 35,000 కోట్లు ఎలా సమకూరుస్తుంది ప్రభుత్వం అని అదే ఈ విధి విధానాలు బయటకు వస్తే, ఈ విధి విధానాలు బయటకు వస్తే 35,000 కోట్లు అవుతుందా, 30 కోట్లు అవుతుందా, 47 కోట్లు అయితే అర్థమైంది. ఇప్పుడు నువ్వు 10 ఎకరాలు ఉంది, నేను 5 ఎకరాలు ఉంది, నేను 5 ఎకరాలే కట్ ఆఫ్ అనుకున్నాను, నువ్వు ఎగిరిపోతావు కదా. సో అంటే నేను అదే విధంగా నువ్వు ఇప్పుడు ట్రాక్టర్కు రుణమాఫీ అన్నావు, ఇంకొక అప్పు కోసం రుణమాఫీ అన్నావు. ఇప్పుడు రుణమాఫీ దేనికోసం తీసుకున్నాడు అనేది ఎట్లా తెలుస్తుంది నీకు? అది కూడా ఒక క్రైటీరియా చెప్పాలి. నువ్వు చెప్తే నేను ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంత అవసరం ఉంటుంది ఇప్పటివరకు చెప్పరు కదా. వాళ్ళే చట్టబద్ధత చేస్తున్నారు కదా, 6 గ్యారెంటీలకు చట్టబద్ధత చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన సంక్షేమ పథకానికి ఇప్పుడైనా విధి విధానాలు ఉన్నాయా? ఇప్పుడు 4,000 ఇస్తున్నారు, 6 నెలలు అయింది, ఎందుకు ఇవ్వలేదు? ఒక నెల 2,000 చెప్పించిన కూడా ఎగ్గొట్టిండ్రు. నేనేమంటున్నా, సంక్షేమాన్ని నువ్వు ఆపితే ఎట్లా? మిత్రుడు జీతాలు అని చెప్తే జీతాలు ఇవ్వదంటలేము, మేము లేట్ ఇచ్చినామా ముందు ఇచ్చినామా ప్రజలకు తెలుసు, ప్రజలు తీర్పు ఇచ్చిర్రు. నేనేమంటున్నా, నువ్వు జీతాల కంటే ముక్కు సంక్షేమం కదా. సంక్షేమం ఏదైతే ముసలవ్వలకు ముసలయ్యలకు 2,000 ఇచ్చే ఆ 2,000 టైం ఇవ్వకుండా, అదేవిధంగా నువ్వు 4,000 ఇస్తే ఆలోచన మంచిది కదా. నువ్వే 2,500 ఇస్తాను మా అక్కలకు, మా చెల్లెళ్లకు. ఆ 2,000 జాడ ఏది? వచ్చే గతంలో ఉన్న పథకాన్ని కొనసాగించమంటున్నాం, మీరు చెప్పిన హామీని కంటిన్యూ చేయమంటున్నాం. రుద్రమాదేవి గారు, ఇప్పుడు సరే ప్రభుత్వం హామీలు ఇచ్చింది, ఇప్పుడు ఇవన్నీ అమలు చేయాలంటే ఏ రకమైన బడ్జెట్ కావాలో మనకు తెలుసు. సో కేంద్రం నుంచి కూడా ఏమైనా సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందంటారా? డెఫినెట్ గా అండి. కేంద్రం ఎప్పుడు కూడా రైతుల పక్షపాతే. కేంద్రము 2014 తర్వాత దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రైతుల కోసం కిసాన్ సమ్మాన్ నిధిని ప్రవేశపెట్టింది. కిసాన్ సమ్మాన్ నిధి నిధులు ఎప్పుడు ఒక్క నెల కూడా ఒక్క పర్యాయం కూడా మిస్ కాకుండా డబ్బులు వస్తున్నాయి. ఇవాళ కూడా కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు మరొక విడత రిలీజ్ చేస్తున్నారు ప్రధానమంత్రి గారు. కండిషన్స్ ఉన్నాయండి అందులో? మీరు ఇప్పుడు రిలీజ్ చేస్తున్న దాంట్లో కండిషన్స్ పెట్టారా? అట్లేం లేదా? ఎవరికైనా సరే ఇచ్చేస్తున్నారు 2 ఎకరాలు ఉండే వాళ్ళకి? అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు వస్తాయండి. ఏ రైతు అయినా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా రైతు కిసాన్ సమ్మాన్ నిధి నిధులు ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా ఇందాక సోదరులు అన్నారు, రైతులకి ఏమి ఇచ్చినారు ఎక్స్ట్రా అంటే, రైతు ఫసల్ బీమా పథకం ఉంటది. ఇవాళ రైతులకి ఎక్కడైనా కూడా అకాల వర్షాల వల్ల కానీ, లేదంటే కల్తీ విత్తనాల వల్ల కానీ, లేదంటే పంట తీసుకొచ్చి మార్కెట్ యార్డ్ లో పెట్టుకున్న తర్వాత ఏదైనా అక్కడ అగ్ని ప్రమాదాలు ఇంకేదైనా జరిగినా, లేకపోతే పంట
అకాల వర్షాల వల్ల నష్టపోయినా కూడా ఈ రైతులందరికీ కూడా మా గాలులు వడగాల్పులు వస్తే మామిడి తోటలు లాంటివి రాలిపోయినా కూడా వాళ్ళకు నష్టం జరిగితే వాళ్ళకి బీమా ఇవ్వడం కోసం, డబ్బులు ఇవ్వడం కోసం రైతు కిసాన్ ఫసల్ బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అనేటువంటి దాన్ని ప్రధానమంత్రి గారు పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ 2 సంవత్సరాలు దాన్ని ఇంప్లిమెంట్ చేసినారు. ఆ తర్వాత ఎక్కడ భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుందో, కేంద్రానికి పేరు వస్తుందో అని ఆల్ ఆఫ్ సడన్ ఆ స్కీమ్ ని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయము అని ఒక డెసిషన్ తీసుకొని ఆపేసినారు. అప్పటికే 10 లక్షల మంది రైతులు బీమాలో జాయిన్ అయి ఉన్నారండి. వాళ్ళ వాటా ఒక 1% ఆఫ్ మనీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం తన వాటా కట్టకుండా దాన్ని ఎగ్గొట్టేసి తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా పథకం రాకుండా చేసింది. ఇవాళ మేమేమంటున్నాం, దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకం ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఫసల్ బీమా యోజన పథకాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంతో కలిసి కొలాబరేట్ అయ్యి నెక్స్ట్ పంట నుంచి ఇబ్బంది జరగకుండా రైతులకు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇవాళ, బట్ అదే టీఆర్ఎస్ పార్టీ చేయకుండా కొన్ని ఇంకేదైనా కొత్త బీమా పథకం పెట్టిందా? కానీ రుద్రమదేవి గారు, ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే, సరే ఇవన్నీ మేము హామీలు 100 రోజుల్లో అమలు చేద్దాం అనుకున్నాం, కానీ గత ప్రభుత్వం అంతా కూడా ఆర్థిక వ్యవస్థను అంతా ఆగం చేసింది, ఇప్పుడిప్పుడే మేము సెట్ చేస్తున్నాము, అన్ని చేస్తాం, కొద్ది ఆలస్యమైనా చేస్తాం అనే విధంగా కామెంట్ చేస్తున్నారు. నిన్న మంత్రులు మాట్లాడింది అదే. నేను ఒకటే అంటున్నా అండి, చేస్తాము అంటే చేసే విధానం వేరే ఉంటది. చేస్తాము అంటే మీ ప్రణాళిక ఎక్కడి నుంచి షురూ చేసినారో చెప్పండి, దాని ప్రోగ్రెస్ చెప్పండి. ఇవాళ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిందండి, మీరు మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామని చెప్పినారు. ఇవాళ విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పినారు. ఇవాళ ఫీజు రెగ్యులేషన్ కమిటీ తీసుకొస్తామని చెప్పినారు. ఇవాళ ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళకు 5 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పినారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడండి. అంటే మీ ప్రోగ్రెస్ ఎక్కడ ఉన్నది? కనీసము బుక్స్ మీద పాత ముఖ్యమంత్రి పేరు, పాత విద్యాశాఖ మంత్రి పేరు ప్రింట్ అయ్యి బుక్స్ స్కూళ్ళకి పోయే పరిస్థితి ఉన్నది అంటే పర్యవేక్షణ ఎక్కడున్నది? అంటే ఒక కీలకమైనటువంటి విద్యాశాఖనే పక్కవ పెట్టేసినారు. ఇవాళ హోంశాఖ లేదు. రోజుకి 5-6 మర్డర్లు జరుగుతున్నాయండి. మొన్న బీభత్స కాండ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ దొరికితే అక్కడ కత్తులు పట్టుకొని, కర్రలు పట్టుకొని మనుషుల్ని చంపేటటువంటి పరిస్థితి ఉంటే 1-2 గంటలైనా పోలీస్ వ్యవస్థ రెస్పాండ్ అయితే లేదు అని అంటే మీకు మానిటరింగ్ చేసే హోంశాఖ మంత్రి లేడు తెలంగాణ రాష్ట్రంలో. మీకు అసలు ఉండవలసినటువంటి హెడ్నే పెడతలేరు. మీరు కింద స్థాయి మానిటరింగ్ ఎట్లా జరుగుతుంది? అక్కడ ఆఫీసర్స్ ఎక్కడ ఉన్నారు, అఫీషియల్స్ ఎక్కడ ఉన్నారు, మెకానిజం ఎక్కడ జరుగుతుంది? ఇవాళ ఇందాక ఆర్టీసీ కూడా మీరు చూడండి, ఉచిత బస్సుకు సంబంధించి సోదరులు ఒక మాట గుర్తు చేస్తున్నారు. ఈ రోజు వరకు కూడా ఆర్టీసీకి 1 రూపాయి కూడా ఇవ్వలేదు అని. సేమ్ ఇది ఎట్లా జరుగుతుంది తెలుసా రాజేష్ గారు? గతంలో ఉచిత విద్యుత్ పేరు మీద ఎట్లయితే కేసీఆర్ గారు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నా, నిరంతర కరెంటు తెలంగాణ ప్రజలకు ఇస్తున్నా అని చెప్పి డిస్కంలను అప్పుల పాలు చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి ఆస్తుల విలువ 1,40,000 కోట్లు అయితే అప్పుల విలువ 1,60,000 కోట్లు అయింది. ఆస్తులకు మొత్తం విద్యుత్ రంగానికి సబ్ స్టేషన్ నుంచి మొదలు పెడితే పవర్ ప్రాజెక్ట్ దాకా అమ్మినా కూడా ఆ అప్పులు తీరే పరిస్థితి లేదు. ఎట్లయితే అయిందో రేపు పొద్దున వీళ్ళు చెప్తున్నటువంటి ఉచిత బస్సు పైసలు కూడా వీళ్ళకు కట్టకపోతే రేపు ఆర్టీసీ ఆస్తుల విలువ, ఆర్టీసీ ఎక్కడికెళ్ళో ఆస్తులు కుదోబెట్టుకొని అప్పులు తెచ్చుకొని వాళ్ళు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రజలకు ఇచ్చి చేస్తే ఆర్టీసీ పరిస్థితి కూడా రేపు గట్లనే అవుతుంది. అంటే ప్రభుత్వాలు అలవిగాని హామీలు ఇచ్చి సంస్థలని నాశనం చేస్తున్నాయి. ఇప్పుడు ఎట్లయితే విద్యుత్ రంగ సంస్థని దివాలా తీసేటటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ తెచ్చిందో, ఇవాళ ఆర్టీసీని కూడా ఉన్నదాన్ని ఆయన పెన మీదకి వెళ్ళి పోయిలబడే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు ఎట్లయితుందంటే ఉచిత ప్రయాణ బస్సు వాళ్ళ పైసలు కట్టే కదా మీరు ఇచ్చినట్టు, వాళ్ళకి 1 రూపాయి కూడా కట్టకుండా మేమిస్తున్నాం అని చెప్పుకునే అధికారం మీకు ఎక్కడిది? ఇవాళ ఆర్టీసీ అనేటువంటిది ప్రజా సంస్థ, అది ప్రజల ధనంతో కట్టినటువంటి సంస్థ. ఇవాళ దాని ఆస్తులు అమ్మి ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. దీనికి తోడు ఇప్పుడు దీంతో మొత్తానికే కురుకుపోయే అవకాశం కనబడుతుంది ఇవ్వకుంటే. చాలా ఎక్కువ. మీరు చూసుకుంటే గత 10 సంవత్సరాల్లో రాజేష్ గారు ఆర్టీసీలో ఒక్క కొత్త బస్సు కొనలే, ఒక్క కొత్త డ్రైవర్ నో కండక్టర్ నో అపాయింట్ చేయలే, మెయింటెనెన్స్ కి కూడా పైసలు లేని పరిస్థితి. అక్కడ పనిచేసేటటువంటి ఉద్యోగులకు కూడా 30 రోజులు పని చేయించుకోకుండా ఆఫీస్ కు వచ్చినాక పని ఉంటేనే సంతకం పెట్టి డ్యూటీకి ఎక్కితేనే జీతాలు ఇచ్చేటటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి. ఆర్టీసీ ఆస్తులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు 90 ఏళ్లకు 30 ఏళ్లకు కబ్జాలు ఇచ్చి వాళ్ళు మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టుకునేటువంటి పరిస్థితి. వాళ్ళ ఆర్టీసీని అప్పులపాలు 50,000 కోట్ల రూపాయల అప్పులపాలు చేసినారు. ఇట్లాంటి పరిస్థితే గత 10 సంవత్సరాలలో ఉంటే దాన్ని ఇంకా అధ్వానమైనటువంటి పరిస్థితులకు ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం నెట్టివేస్తుంది. నేను ఒక మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఓటేసినారు, వాళ్ళ అధికారంలోకి వచ్చినారు. డెఫినెట్ గా ప్రజా తీర్పును మనం అందరం గౌరవించాల్సిందే. బాధ్యతలో కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి గారైనా లేదంటే మంత్రివర్గమైనా
వాళ్ళకు ఒక బాధ్యత ఉండాలి అంట. నేను ప్రజలు ఒక అవకాశం ఇచ్చినారు మీకు పరిపాలించడానికి, కాబట్టి ఆ బాధ్యతతోటి ఇచ్చినటువంటి హామీలు ఏమున్నాయో వన్ బై వన్ ప్రణాళిక చేసుకుని చేయండి. మీరు ఒకటొకటి చేయండి, మేము కూడా అప్రిషియేట్ చేస్తాం. ఇప్పుడు తప్పు చేస్తే నేను అదే అంటున్నాను రుద్రమదేవి గారు. ఇప్పుడు వీళ్ళు అడిగేది ఏంటంటే, మొన్నటి వరకు మాకు ఎలక్షన్ 3 నెలలు అడ్డు ఎలక్షన్ కోడ్ వచ్చింది, దీంతో అడ్డు ఒకటి ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, నేను ఇంతకుముందు అన్నట్టు ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఆగం చేశారు, వీళ్ళు అస్తవ్యస్తంగా చేశారు, కాబట్టి మాకు కాస్త సమయం కావాలి అని అడిగే అవకాశం కనబడుతుంది చూస్తూ ఉంటే, ఇవన్నీ సెట్ చేసే వరకు. అంటే ఎంత సమయం కావాలి మీకు? 4.5 సంవత్సరాలు అయిపోతుందా? రైతు రుణమాఫీ చేయడానికి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు తీసుకున్నారు, ఇవాళ అయినా చేయలేదు. 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీకి చేయడం కోసము, ఇవాళ 2 లక్షల రైతు రుణమాఫీ చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ వాళ్ళు ఓడిపోయి నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేదాకా కూడా ఆ టైం తీసుకుంటారు. ఒకటి చెప్పలేము. ఇప్పుడు బ్యాంకులతో వీళ్ళు ఏదో మాట్లాడుకుని ఏమో లేదో చేసుకోవచ్చు కదా, బ్యాంకులతో అయిపోయి ఉండొచ్చు. ఒక్క విషయం ఏంది, రైతుకు రుణమాఫీ కావాలి, 2 లక్షల రుణమాఫీ కావాలి. ఆ రుణమాఫీ చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళిద్దరు బ్యాంకులతో ఏమో చేసుకుంటారు. ఒకటి చరణ్ కౌశిక్ ఒక పాయింట్ ఇంతకుముందు రుద్రమాదేవి గారు చెప్పినట్లు, ఈ గతంలో సరే ఏదానికైనా అనుకోవచ్చు, గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ రకమైన శాంతి భద్రతల సమస్య రాలేదు. ఈ రకంగా రోడ్లపైన కత్తులు పట్టుకొని చూసాం మనం, ఆ విజువల్స్ చూడలేని పరిస్థితి ఉంది. కనీసం 100 కాల్ చేస్తే కూడా అక్కడ పోలీసులు స్పందించలేని పరిస్థితి ఉంది. దట్ ఉంది. సెకండ్, విద్యాశాఖ మంత్రి లేదు ఇప్పటి వరకు మనం చూసాం. విద్యాశాఖ టీచర్లు మొత్తం కూడా ఏ రకంగా మీ వైపు ఉన్నారో కూడా మనం చూసాం, అన్ని చూసాము. ఈ రోజుకు విద్యాశాఖ మంత్రి లేదు. కనీసం ట్రాన్స్ఫర్స్ అవుతుంటే కూడా ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇంత అంటే ఎందుకు నాన్ సీరియస్ గా ఉంది ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? నాన్ సీరియస్ గా పక్కన పడుతుందని మీరు ఇప్పుడు చెప్తారు. ఆర్థిక సంబంధించి ప్రతి నెల 300 కోట్ల రూపాయలు ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తా ఉంది. మీరు చెక్ చేసి కూడా ఒకసారి కొత్త బస్సులు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని బస్సులు మీకు కొనుగోలు చేసిన ఒకసారి మీరు చెక్ చేస్తే తెలుస్తుంది. కొన్ని బస్సులు ఇంకా కొన్ని ఉచిత బస్సు కోసం ప్రతి నెల రియంబర్స్మెంట్ చేస్తా ఉంది. ఇప్పటి వరకు 300 అది కాదు, ఉచిత బస్సు కోసం కట్టట్లేదు అంటున్నారు. ఏమండి మీ పాయింట్ అది కాదు, ఉచిత బస్సు అనేది ఒకటి పథకం తీసుకొచ్చారు. ఉచిత బస్సుకు సంబంధించిన డబ్బులు పే చేయలేదు ఇప్పటి వరకు అనేది చరణ్ కౌశిక్ గారు. ప్రతి నెల 300 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు 50 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేసి తెలంగాణ రాష్ట్రంలో కొత్త బస్సులు 300 బస్సులు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ కొనుగోలు చేసింది. ఇది క్లారిటీ. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మీరు చూస్తా ఉన్నారు రైతు రుణమాఫీ సంబంధించి గతంలో మరి కేసీఆర్ గారు 18,000 కోట్ల రూపాయలు మాత్రమే చేసి 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తారు. ఇంకా 12,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలి కేసీఆర్ గారు 5 సంవత్సరాల కాలంలో. కానీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తక్షణమే మేము ప్రాసెస్ ప్రారంభించిన ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో August 15 రుణమాఫీ చేయబోతా ఉన్నాం. ఏ విధంగా రుణమాఫీ చేయాలని చెప్పేసి అది ఎట్లా సాధ్యమవుతుంది, ఏం చేయబోతున్నారు అనేది చెప్పట్లేదు చరణ్ కౌశిక్ గారు. మీరు చేస్తాం అంటున్నారు కానీ అసలు ఏ రకంగా చేస్తారో అనేది, ఎట్లా చేస్తారో అనేది. మీరు August 15 రుణమాఫీ చేయకపోతే మీరు అప్పుడు మాట్లాడండి. చూస్తున్నారు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కావచ్చు, రాష్ట్రంలో కేసీఆర్ గారు కావచ్చు, వారు రుణమాఫీ చేస్తుందని చెప్పి వారు కొంచెమే చేసారు. భారతీయ జనతా పార్టీ అసలు రైతులను పంచుకున్న పాపన భారతీయ వ్యతిరేకం చెప్పేసి వారే రుణం చేసుకున్నారు. 10% కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ చేస్తానికి వారికి తక్కువ చేస్తానికి వరకు అవకాశం ఉంటుంది. కానీ రైతులు ఏనాడు చరణ్ కౌశిక్ గారు రైతుల గురించి బీజేపీ చరణ్ కౌశిక్ గారు ఒక పాయింట్, ఇక్కడ రైతుల గురించి బీజేపీ ఏంటి మాట్లాడేది అని క్వశ్చన్ చేస్తారా? ఎందుకంటే రైతు చట్టాలు తీసుకొచ్చారు, ఈ తర్వాత ఏం జరిగిందా పరిణామాలు తెలుసు, వీళ్ళ రైతుల గురించి మాట్లాడేదని అంటారా? మేము అట్లా మాట్లాడుతులే. ఏమంటున్నాం, రైతుల మీద నిజంగానే ప్రేమ ఉంటే మీరు ఏమన్నా రుణమాఫీ చేసిరా? మేము గతంలో 2004 అధికారులకు వచ్చిన జాతీయ స్థాయి 150,000 కోట్ల రుణమాఫీ చేసినాం. ఉచిత ధరను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మీరు ఎంతసేపు కార్పొరేట్లకు 10% కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ చేయడంతో 186,000 కోట్ల రూపాయలు కార్పొరేట్లకు మేలు చేశారు. 15 లక్షల కోట్ల రూపాయలు రైతు చేయడంతో కార్పొరేట్లకు మేలు జరిగింది తప్ప ఈ దేశంలో రైతాంగానికి మీరు మేలు జరగలేదు. మీరు చాలా స్పష్టంగా చెప్తాను. అదే కాకుండా ఎన్ఆర్జిఎస్ స్కీమ్ ని మేము రైతులకు అనుసంధానం చేసి 100 రోజుల 10 దినాలు మీరు 42 రోజులు కుదిర్చారు. మీరు వచ్చిన తర్వాత 50 దినాలు అడుగుతారా? చరణ్ కౌశిక్ మీ ముఖ్యమంత్రి గారు ఇష్టం ఉన్న మీ కాదు మీరు ఎన్నికల ముందు మీరు ఇప్పటిగా హామీలు ఇచ్చారు. సో గతంలో 50% నుండి 25% మాత్రం పరిస్థితి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం భారం పడ్డా కూడా మీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు ఫసల్ బీమా సంబంధించి 3,000 కోట్ల రూపాయలు కేటాయించడం. ఆ ఫసల్ బీమాలకు జాయిన్ అయిపోయినాం కదా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం. మాది ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజలు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా రుణమాఫీ చేయబోతా ఉన్నాం.
మీరు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆగస్టు 15 రుణమాఫీ చేస్తా ఉన్నాం. 35,000 కోట్ల రూపాయలు ఏ విధంగా రుణమాఫీ చేయాలా, రైతులు ఏ విధంగా రుణవిముక్తులు చేయాలా, ఆ ప్లేస్ లోకి ప్రభుత్వమే తీసుకొని ప్రతి నెల 700 ఏమన్నా ప్రభుత్వ భూములు ఏమైనా అమ్ముతారా? కాదు ఒకటి ఒకటి చరణ్ కౌశిక్ ఇప్పుడు నిన్ననే మీ మంత్రులు మాట్లాడుతున్నారు, మీ ఫైనాన్స్ అసలు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని మీరే అంటున్నారు. ఏంది మరి ఏ రకంగా చేస్తారా? ఏమైనా ప్రభుత్వ ఆస్తులు ఏమైనా అమ్మే అవకాశం ఉందా? భూములు ఏమైనా అమ్మి రైతుల రుణమాఫీ తీరుస్తారా? ఎట్లా చేస్తారని చెప్పినాం కదా. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నావు, ఒకేసారి రుణమాఫీ చేస్తే ఏ విధంగా ఉంటది, దాన్ని ఏ విధంగా సమకూర్చుకోవాలని ఒక ఆలోచన. 2, ఆల్రెడీ బ్యాంకుతో సంప్రదించారు. రైతుల ఏదైతే వాళ్ళు రుణముక్తులు చేసి ఆ ప్లేస్ లో ప్రభుత్వం వెళ్ళిపోయి ఎక్సైజ్ ద్వారా ప్రతి నెల 2,000 కోట్ల రూపాయలు వస్తా ఉంది కాబట్టి దానిలో 700 కోట్లు ప్రతి నెలకు చెల్లించినట్లయితే ఈ 5 సంవత్సరాల్లో తీసుకున్న రుణం అంతా అయిపోతుంది. కాబట్టి ఆ ప్లేస్ లో ప్రభుత్వం పోయినట్టు తక్షణమే రుణముక్తులు చేయొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆల్రెడీ ఆ దిశగా చర్చలు అయిపోయి ఈ రెండులో ఏదో ఒక దానితో ముందుకు పోయే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తాం తప్ప ఏదో రుణమాఫీ చేయదని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తలేదు. ఖచ్చితంగా ఆగస్టు 15 రుణమాఫీ ఇంకా ముందే, ఇంకా జూన్ రుణమాఫీ అంటున్నారు. ఎవరికి రుణమాఫీ చేస్తారు, ఏం చేస్తారు? ఒక క్రైటీరియా లేదు, ఒక సీరియస్నెస్ లేదు. రుణమాఫీ అంటే ఖచ్చితంగా రుణమాఫీ చేయబోతాం. అదే ఇప్పుడు నేనేమంటున్నా అంటే వాళ్ళు చేస్తామని చెప్పక తప్పదు, చేయాల్సిందే, దాంట్లో నో డౌట్. ఏంది మీ క్రైటీరియా, ఏంది మీ లెక్క? ఒకటి. రెండోది, ఆర్థిక బడ్జెట్, లోడ్ బడ్జెట్ అని అంటున్నారు కదా, వాళ్ళు ఈ పథకాలన్నీ పెట్టేటప్పుడు మాజీ రాష్ట్ర గవర్నర్లు, ఆర్థిక శాఖ గవర్నర్లు వాళ్ళ ఉన్నప్పుడు చేసిన ఆర్బీఐ గవర్నర్లతో చర్చించే మేము మేనిఫెస్టో పెట్టామన్నారు. ఈరోజు కళ్యాణ లక్ష్మి ఆ రోజు 1,16,000 ఇచ్చినాం. ఈరోజు తులం బంగారం అన్నారు. ఎక్కడన్నా ఇచ్చిరన్నా? ఇదే మన 60 కెమెరా పట్టుకొని పోదాం. ఏదైనా ఒక్కరికైనా తులం బంగారం ఇచ్చారు 6 నెలలు? నేనేమంటున్నా, మీరు ఆ రోజు కూడా ఎక్సైజ్ చేసే ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గారు మల్లు భట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రి ఆ రోజు ఏం చెప్పిండు, మేము అన్నిటి మీద ఎక్సైజ్ చేసి చాలా ఆర్థికవేత్తలతో మాట్లాడే మేము మేనిఫెస్టో పెడుతున్నాము. ఇది మీలాంటి జర్నలిస్టులు అడిగారు, తులం బంగారం సాధ్యమవుతుందా భట్టి గారు అని అడిగితే ఆయన స్పష్టంగా చెప్పింది ఈ మాట. సో ఇప్పుడు మీరు 6 నెలలు అయింది, రేపు పొద్దున మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఇప్పుడు పార్లమెంట్ అయిపోయింది, రేపు లోకల్ బాడీ వస్తే అవి ఒక 3 నెలలు నడుస్తాయి, అంటే సంవత్సరం పోతుంది. ఇది ఏంది, ఎటువైపు తీసుకుపోతున్నారు మీరు? క్లారిటీ ఇవ్వండి ఇప్పటికైనా ప్రజలకు. ఆగస్టు 15 అన్నారు, ఆగస్టు 15కు అందరు ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు, రైతులంతా వెయిట్ చేస్తున్నారు. ఈ ఆగస్టు 15కి ఎన్ని ఎకరాల వరకు ఇస్తావు కట్ ఆఫ్, ఎవరెవరికి ఇస్తావు కట్ ఆఫ్, ఇది లేదు. తర్వాత రాణి రుద్రమదేవి మేడం ఒక మాట మాట్లాడింది, కేసీఆర్ అది చేసిండు ఇది చేసిండు. మేడం 2000 సంవత్సరంలో ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వచ్చింది. ఈరోజు అది ఆర్థిక పరిస్థితి, అక్కడ ఉన్న అభివృద్ధి ఈ తెలంగాణ 2014లో వచ్చింది. ఏ విధంగా ఉందో అభివృద్ధి అర్థమవుతుంది మేడం. మీరు ఊరికేనే బట్టగాల్చి మీదేస్తే కేసీఆర్ అది చేసిండు ఇది చేసినా, మేము ఏం చేసినామో ఈరోజు ఈ దేశంలో ఎవరు రైతు బంధు ఇవ్వలేదు, మేము ఇచ్చినాం. 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం. మీరు ఇవ్వండి మేడం. మీరు చాలా రాష్ట్రాలలో మీ ప్రభుత్వం ఉంది, కేంద్రంతో పాటు చాలా రాష్ట్రాలలో కూడా ఉంది. మీరు 20 ఏళ్ల క్రితం 2 రాష్ట్రాలను ఇచ్చిండ్రు, ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్. ఈరోజు అక్కడ ఆర్థిక పరిస్థితి, మన ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు. మీరు కూడా జర్నలిజంలో పనిచేసిన ఒక యాక్టివిస్ట్ ఉన్నారు, ఉద్యమాలు ఉన్నారు. కాబట్టి ఊరికేనే మనం అంటే కాదు, చేసింది జరిగింది, జరగబోయేది ఏదో చెప్పాలి. అంతేగాని ఊరికేనే గతంలో ఇది జరిగింది అది జరిగింది అంటే మేడం ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీరు ఏ శాఖలో చూసినా కూడా ఏదో ఒక అవినీతి ఏదో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి కదా. నేనేమంటున్నా, ఏ ఒక్క చక్కగా చేసింది కనబడతలేదు కదా. నేనేమంటున్నా, వాళ్ళు కాలయాపన చేయడానికి మా మీద అబండాలు వేస్తున్నారు. మేము రెడీగా అంటున్నాం కదా, మేము ఎలాంటి ఎంక్వైరీ చేసినా మేము ఇక్కడే ఉంటున్నాం అన్నాం. మాది అపోజిషన్ పార్టీ అన్నాము, 39 మందితో మేము ఇక్కడ కూర్చున్నాము. రాష్ట్రం మా పార్టీ ఉంది, మేము పారిపోతలేము కదా. మీరు ఏ కమిషన్ చేసినా ఏ ఎంక్వైరీకైనా మేము రెడీగా ఉన్నాం. కాకపోతే మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఏవైతున్నాయో అవి కంటిన్యూ చేయండి అంతే అంటున్నాం తప్ప వేరేది ఏం లేదు కదా. ఇక్కడ మేమేదో పార్టీ బంద్ చేసుకొని పోతలేము కదా. మీరు ఏ కమిషన్ ఇచ్చినా వెల్కమ్ అని చెప్తున్నాం కదా. ఈ కరెంటు మీద కమిషను మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్పిండు, 2 నెలల ముందే మీరు కమిషన్ వేయండి, దాన్ని ఎంక్వైరీ పెట్టండి, ఏదో తప్పులు ఏముందో తెలుస్తుంది కదా, ప్రజల ముందు పోవాల్సింది కదా ఏదో ఒక రోజు, నువ్వైనా నేనైనా. అది చేయమంటున్నాం, మేము వెల్కమ్ చేస్తున్నాం, దాన్ని వద్దంటలేము. కానీ మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవి అమలుపరచండి. గా ముసలిలకు పింఛన్లు ఇవ్వండి, గా కౌలు రైతులు అని మీరు మాట్లాడదా, మేము కౌలు రైతులు మాట్లాడలేదని మీరు మొత్తుకున్నారు. మరి ఆ కౌలు రైతులు ఏదో లెక్క తెలుసండి, ఇప్పటివరకు లెక్క తెలుసలే కదా. కాబట్టి ఈ బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది,
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అనుసంధానమై కేంద్ర సహకారం కూడా అవసరం అంటారా? ఇది ఫెడరల్ కంట్రీ, ఒకరికొకరు అనుసంధానం పనిచేయాల్సిందే. మీరు పనిచేయండి. సహకరిస్తుందంటారా తెలంగాణకు? ఎందుకంటే ఇక్కడేమో కాంగ్రెస్ అధికారంలో ఉంది, అక్కడేమో ఎన్డీఏ అధికారంలో ఉంది. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ప్రధానమంత్రి బీజేపీ పార్టీలో ఓట్లేసి గెలిపించినా మనందరికి కూడా ప్రధానమంత్రి. ఈ రోజు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి వేసినా మనందరికి కూడా ముఖ్యమంత్రి. ప్రజలుగా చూసినప్పుడు ఇవన్నీ ఏం లేవు. రాజకీయ పార్టీ ఎలక్షన్ వరకే. ఆఫ్టర్ ఎలక్షన్ అందరికి ప్రధానమంత్రి. నీకు నాకు కూడా ప్రధానమంత్రి. నేను బీజేపీకి ఓట్ అయ్యాను, నేను బీజేపీ పార్టీ కాదు, కానీ నాకు కూడా ప్రధానమంత్రి. అది అక్సెప్టెడ్, దట్ ఇస్ అ డెమోక్రటిక్. సో అది చేయకుంటే తెలంగాణ ప్రజలను తెలంగాణ ప్రజలుగా చూడకపోతే ఆయన ప్రధానమంత్రి కాదు. మీరే అంటారు కదా, గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మాకు కేంద్రం నుంచి సహకారం అందలేదు, సహకరించకపోవడంతో మేము కొన్ని చేయలేకపోయాము, అప్పులు చేయాల్సి వచ్చిన పరిస్థితి అని మీరు పదే అన్నారు కదా. సో ఇప్పుడు మరి ఇప్పుడన్నా సహకరిస్తుందా అని అంటున్నా. నేనేమంటున్నా, గతంలో కూడా సహకరించకపోవడం అనేది వాస్తవం. అది కాకుండా ప్రధానమంత్రి హౌస్ లో మాట్లాడిండు కదా, తెలంగాణ మీద తన విషయాన్ని కక్కిండు కదా, తల్లిని చంపి బిడ్డను తీసిండని చెప్పిండు కదా. అది ఏదో బహిరంగ సభలో మాట్లాడలేదు ప్రధానమంత్రి, ఇది పార్లమెంట్ హౌస్ లో మాట్లాడిండు. మనం ఏదో బయట ఏదో పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడినట్టే అదేదో కార్యకర్తలను ఉత్తేజపరచడానికి అని చెప్పుకోవచ్చు, కానీ పార్లమెంట్ హౌస్ లో మాట్లాడిండు ప్రధానమంత్రి తెలంగాణ మీద. సో ఈ రోజు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణతో ఒకసారి పోటీ పడదాం పాటు చూడండి మనం ఎట్లుందో, ఏ విధంగా ఆర్థిక పరిస్థితి ఉంది, ఏ విధంగా ఈ రోజు గ్రోతింగ్ ఉంది ఇక్కడ గ్రోతింగ్. ఇంకొకటి చెప్తున్నా, రాణి రుద్రమాదేవి మేడకు ఒకటి చెప్తున్నా, నరేగా స్కీము కాంగ్రెస్ పార్టీ తెచ్చింది, అది అద్భుతమైన స్కీమ్. కానీ ఈ రోజు ఏం చేసింది తెలుసా, వల్ల అప్పుడు 70% ఇది చేతి పనులకు ఉండే, అంటే రైతులకు ఉండే, 30% మాత్రమే బడ్జెట్ మిషనరీలకు ఉండే. ఇది నరేంద్ర మోడీ వచ్చినాక 65-70% మిషనరీకి బడ్జెట్ కేటాయిస్తుడు, 30% రైతులకు ఏదైతే కూలీలకు ఉండదో 100 రోజుల కూలీలకు కేటాయిస్తుంది. ఎంత ఘోరం అది, మీరు ఒకసారి చెప్పండి. జీవో వచ్చిన జీవో చూపిస్తాను, కావాలంటే పంపిస్తాను, పంపించమంటే. రాజేష్ గారు, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆదాయ వనరులు ఏంటి, జార్ఖండ్ కున్న ఆదాయ వనరులు ఏంటి, తెలంగాణకు ఉన్నటువంటి ఆదాయ వనరులు ఏంటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు ఇవాళ ఇది ఆర్థిక సంపత్తితో కలిగినటువంటి రాష్ట్రం. హైదరాబాద్ అనేటువంటిది దేశంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి ఒక 5 క్యాపిటల్ సిటీస్ ఉంటే అందులో ఒకటి ఆర్థికంగా డబ్బు జనరేట్ అయ్యేటటువంటి ప్లేస్ హైదరాబాద్. ఇటువంటివన్నీ కూడా రెడీమేడ్ గా ఉండి సర్ప్లస్ బడ్జెట్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అనేటువంటివి తెలంగాణ రాష్ట్రంలో ఒక 10% ఉన్నటువంటివి. వాటితోటి కంపేర్ చేసుకొని ఇవాళ తెలంగాణ ఎట్లా తెలంగాణ రాకముందు మేడం పాలమూరు లేబరు, రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి లేవు. మరి మీరు అంత అప్పుల పాలు చేస్తారు. వాళ్ళ మీరు ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడుతున్నారు. 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిండ్రు. ఆన్ పేపర్ మా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు 3 గంటల సేపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే మాట్లాడడానికి నోరు రాలే. ఒక్క మనిషి కూడా బయటకు వచ్చి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ రోజు మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు కాదు అనడానికి లేదు. ఎందుకంటే ఆన్ పేపర్ ఎవిడెన్సెస్ తో మేము చూపించినాం. ఇదే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలము ప్రతి సంవత్సరము 2 లక్షల కోట్ల బడ్జెట్ అని చెప్పి, 2,30,000 కోట్ల బడ్జెట్ అని చెప్పి వాటిని ఇంప్లిమెంటేషన్ కి వచ్చే వరకు 1,70,000 కోట్లే రిలీజ్ చేసి ఖర్చు పెట్టడానికి వచ్చే వరకు 1,20,000 కోట్ల రూపాయలే ఖర్చు చేసి మొత్తం 10 ఏళ్లలో ఖర్చు పెట్టినటువంటి డబ్బు కూడా 10 లక్షల కోట్లు కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి డబ్బు ప్రజా సంక్షేమం కోసం గాని, ప్రజల అభివృద్ధి కోసం గాని. కానీ కేంద్ర ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చింది, ఆ డబ్బుని ఇక్కడ ఖర్చు పెట్టింది, ఆన్ పేపర్ చూపించింది. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని కూడా వెల్కమ్ చేస్తుంది. మీరు కాదు అనంటే వచ్చి మాట్లాడండి అని. ఎవరు మాట్లాడలేదే? కేసీఆర్ గారు మాట్లాడలేదు, హరీష్ రావు గారు మాట్లాడలేదు, కేటీఆర్ గారు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే అది 100% కరెక్ట్ కాబట్టి, అవన్నీ జరిగినాయి కాబట్టి, ఆన్ పేపర్ ఉన్నాయి, ఆడ ల్యాండ్ అయినాయి కాబట్టి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి మీరు ఏ జిల్లా కేంద్రానికి పోయినా రెండు ఇవ్వలేదు అన్నందుకు చెప్తున్నారు. బై డిఫాల్ట్ ఇవ్వాల్సింది ఇప్పుడు కూడా ఇస్తారు. మరి ఇవ్వలేదని చెప్తున్నారు మీరే. మనం పెట్టిన ప్రపోజల్ కేంద్రం చేస్తేనేమో బై డిఫాల్ట్ ఇవ్వాల్సిందే అని అంటున్నారు. అరే మన టాక్సెస్ మేడం, మేడం మన డబ్బులు మేడం, అవి మనం కట్టే డబ్బులు, మన ట్యాక్స్, అది మన ట్యాక్స్ మేడం, అది మన డబ్బులు, అవి మన డబ్బులు మేడం, మనం కట్టే ట్యాక్స్ మనకు వచ్చింది. అదనంగా ఇవ్వాలి కదా. తెలంగాణ ప్రేమ ఉంటే పెట్టేది మన డబ్బులు కాదా? బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టేది మాత్రం కేసీఆర్ గారు ఇంట్లోకి వెళ్ళి, కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టేది ఎప్పుడు అనలేదు అట్లా, ఎప్పుడు అట్లా
అది ప్రజల డబ్బు కాదా? అంటే బీజేపీ ఖర్చు పెడితే కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడితే అదే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఖర్చు పెడితే ప్రజల డబ్బులు కావా అవి? మరి మీరు పెట్టినట్టు ఎట్లయితుంది మరి ఇప్పుడు? అంటే మీరు ఇప్పుడు ఒకటి మీరు రాష్ట్రానికి నేను అదనంగా ఇప్పుడు మనం మేడం మన ట్యాక్సులు కడుతూ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అదనంగా కొత్త రాష్ట్రం కాబట్టి తెలంగాణ కొత్త రాష్ట్రం కాబట్టి ప్రేమ ఉండాలి మన మీద. అరే కొత్త రాష్ట్రం వీళ్ళు ఎట్లా సంసారం చేసుకుంటారు ఎట్లా చేసుకుంటారు అని ప్రేమ ఉండాలి కానీ ప్రేమ లేకుండా కక్ష పెట్టింది మేడం. ట్యాక్సులు మనం కట్టినటువంటి ట్యాక్సులు 10 సంవత్సరాలల్లా మీ రాజకీయ పార్టీ మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారం 3,60,000 కోట్లు తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి పోయిన డబ్బు. కేటీఆర్ గారు చెప్పినటువంటి తెలంగాణకు వచ్చింది 3,70,000 కోట్లు మాత్రమే. అది ఆల్రెడీ మాట్లాడితే కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు. మీరేదో పీపీపీ బేస్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ రోడ్లు వేసి 10% కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటే దానికే మేము మొత్తం పైసలు తీసుకొచ్చారని చెప్పి రాజేష్ గారు ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా అండి రేవంత్ రెడ్డి గారు చెప్పమనండి రేవంత్ రెడ్డి గారిని చెప్పమనండి. మేము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ బుక్ 312 పేజీలతోటి బుక్ కూడా ప్రింట్ చేసినాం కదా. ఆ బుక్ ని మన కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో పెట్టి ఇగో ఈ పైసలు కావు అని చెప్పమనండి రేవంత్ రెడ్డి గారిని. 3,70,000 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన 10 లక్షల కోట్ల రూపాయలు అనేది అబద్ధం అని చెప్పి పత్తి కుమార్ గారు మాట్లాడిన టీవీ స్టూడియోస్ లో అబద్ధాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. నేనేమంటున్నా, గాంధీ భవన్ లో ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారన్నా లేకపోతే వారి పార్టీ నాయకులైనా లేకపోతే వారి పార్టీ అధికార ప్రతినిధులైనా ఆ పుస్తకాన్ని ముంగడ పెట్టుకుని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ భారతీయ జనతా పార్టీ కనుక ఇయ్యకపోతే తెలంగాణకు ఇగో ఈ రంగంలో గింత ఇచ్చినామని భారతీయ జనతా పార్టీ చెప్తుంది. మాట్లాడమని చూద్దాం. కౌశిక్ గారు సార్ మీరు ఒక్కసారి బ్యాక్ వెళ్ళి గూగుల్ కొట్టండి. మేమేమంటున్నాం, బట్టి మాట్లాడలేదు. 3,70,000 కేంద్రం ఇచ్చింది 10 లక్షల కోట్లు అనేది వాస్తవం. దీన్ని భారతీయ జనతా పార్టీ అనవసరంగా రాజకీయ రాతాంతం చేస్తుందని చెప్పి వారు మాట్లాడిన తర్వాత కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. మీరు చెక్ చేసుకోండి ఒకసారి వెనక్కి వెళ్ళి. అదే కాకుండా మీరు తెలంగాణ నుంచి రూపాయలు ఇష్టపోతే 42 పైసలు మాత్రం ఇచ్చారు. మరి మిగతా మరి 55 పైసలు ఎడిపోయినాయి. మీరు గుజరాత్కి ఇచ్చినట్టు ఏమన్నా బుల్లెట్ ట్రైన్లు ఇచ్చిరా లేకపోతే కేరళకి ఇచ్చినట్టు ఏమన్నా మెట్రో పైసలు ఇచ్చిరా? తెలంగాణకి ఎలా నిధి ఇవ్వలేదు కదా. స్పెషల్ గా 42 పైసలు అనేది అది స్వతహా ఏ రాష్ట్రానికైనా వస్తుంది. భారతీయ జనతా పార్టీ అధికార రాష్ట్రంలో ఎక్కువ తీసుకోబోతున్నారు. కౌశిక్ గారు ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు అంటే ఇప్పుడు కాగా చరణ్ కౌశిక్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలకు అన్ని అమలు చేయాలంటే ఖచ్చితంగా బడ్జెట్ కావాలి కాబట్టి కేంద్రం కావాలంటారా ఏంటి? అంటే మీ విషయం ఉన్నట్లు హామీలు ఇస్తుంటాము మీరు కేంద్రం నుంచి పంపించామంటారా? అంటే తెలంగాణ రాష్ట్రానికి 8 మంది మీరు ఎంపీలు గెలిచింది కాబట్టి ఈసారైనా కేంద్రం నుంచి తెలంగాణ రావాల్సినటువంటి విభజన హామీలు కావచ్చు, 9th 10th షెడ్యూల్ ఉన్నటువంటి ఆ సమస్యలను పరిష్కరించినట్లే తెలంగాణకి ఆటోమేటిక్ అమౌంట్ వచ్చే అవకాశం. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు 30 డిపార్ట్మెంట్లలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి పైసలన్నీ కూడా బ్యాంకులలో ఫ్రీజ్ అయి ఉన్నాయి. అవన్నీ పరిష్కారాలు లభించాలంటే ఖచ్చితంగా కేంద్రం సహకరించాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు గెలిచింది కాబట్టి సహకరించకపోతే ఇవన్నీ అమలు చేయాలంటే మీరు చరణ్ కౌశిక్ గారు ఇప్పుడు మీరు చెప్తుంది ఎట్లుందంటే మీరు కేంద్రం నుంచి రావాలి, కేంద్రం నుంచి రాకపోతే ఇవన్నీ మేము అమలు చేయలేమంటారా ఏంటి? నో నేనేమంటారు, మేము అమలు చేయలేదని చెప్తలేము. ఎందుకంటే తెలంగాణ ఇదిలాగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల కోట్లు 6,91,000 కోట్ల రూపాయలు అప్పు ఉందన్న విషయం ఎవరికైనా తెలుసా అండి? మీరు చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల కోట్ల అప్పు ఉంది. ప్రజలకు ఏమైనా చెప్పిరా మీరు ఎంత అప్పు చేసిన విషయాన్ని? ప్రజలకు వివరించలేదు. ఆనాడు కూడా మాకు ఆర్టీఐ ద్వారా అడిగితే మాకు సమాచారం ఇవ్వలేదు. అదే కాకుండా ఏ జీవో కూడా ఎన్నడన్నా జీవోలు కూడా నిట్ల పెట్టిన పాపన పోలే. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇంత సంక్షోభం విషయం ఎవరికి తెలియదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ప్రతి సంవత్సరం 10 to 15% బడ్జెట్ లో ఆదాయం ఆటోమేటిక్ పెరుగుతా ఉంది. కాబట్టి
ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నేను అదే అంటున్నాను, మీకు ఒక పాయింట్ అర్థం కాదు. చరణ్ కౌశిక్ గారు మాకేమో తెలియదు, రాష్ట్రం ఇన్ని అప్పుల్లో ఉందని మీరు అంటున్నారు. అక్కడ బట్టి విక్రమార్క ఉన్నారు, గతంలో కాగ్ రిపోర్ట్ వస్తుంది, ఎంత అప్పులు ఉన్నాయి ఏంటి అని వస్తుంది. ఇప్పుడు మరి మీరు ఈ రకమైన హామీలు ఇచ్చారంటే ఇవన్నీ తెలియక హామీలు ఇచ్చారా? ఇప్పుడు ఇది పెద్ద టాస్క్ అయిపోయింది ముఖ్యమంత్రికి. ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారింది అనుకోవచ్చా? ఈ రుణమాఫీ కావచ్చు, పెన్షన్ కావచ్చు, నిరుద్యోగ భృతి అంటారు, ఇవి చాలా ఉన్నాయి. మీరు తర్వాత కౌలు రైతులు అంటారు, ఇవన్నీ అవుతే సాధ్యం అవుతుందా? రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందా? ప్రతిపక్షాలకు ఒక ఆయుధం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కదా? ఇప్పుడు మాది ప్రజాప్రభుత్వం, మీ ప్రజలు ఏదనుకుంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రజాప్రభుత్వంగా ప్రజలు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి తెలంగాణ రాష్ట్రంలో మేనిఫెస్టో అమలు చేసే దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా ఆదాయ మార్గాలు పెంచుకునే కార్యక్రమం, ఖర్చులు తక్కువ చేసిన కార్యక్రమం, కేంద్రం నుంచి రావాల్సినటువంటి బ్లాక్ గ్రాంట్లు కావచ్చు, వెనుకబడి జిల్లాలకు సంబంధించిన నిధులు కావచ్చు, 9th and 10th షెడ్యూల్ లో ఉన్నటువంటి విభజన హామీలు కావచ్చు, ఇవన్నీ విషయంలో ఎలాంటి విషయంలో పోకుండా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కదా మేము ప్రధానమంత్రి గారు కలవని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు చేసినట్టుగా మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మా రేవంత్ రెడ్డి గారు దాదాపు 4-5 సార్లు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు కలిసిరు. కేంద్ర మంత్రి కలవడంతో మెహదీపట్నం సంబంధించిన ఫ్లేవర్ సమస్య పరిష్కారమైంది, వెనుకబడిన జిల్లాలకు నిధులు వచ్చినాయి. అదే కాకుండా ఎక్కడైతే నిధులు రావాల్సిన అన్ని విషయాల్లో కూడా ఎలాంటి విషయాలు పోకుండా తెలంగాణ రాష్ట్రంలో ఖర్చులు తక్కువ చేసుకునే కార్యక్రమం, ఆదాయ మార్గాలు పెంచుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ప్రతి మాట కట్టుబడి ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉండాలని చెప్పి ఆల్రెడీ బడ్జెట్ లో నిధులు కేటాయించుకున్నాం. అదే కాకుండా ఇందిరా ఇల్లు ఇస్తానని చెప్పిన ఆ విధంగానే చరణ్ కౌశిక్ గారు ఈ రుణమాఫీ అనేది ఇక సమయం లేదు మీకు. ఆగస్ట్ అంటే ఇంకా దాదాపు ఇక 1 month సమయం ఉంది అంతే. 1 month లో మీరు చేయాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎలక్షన్ లో చాలా వరకు ఇదే వాడారు, ప్రజలు కూడా గ్రహించారు, రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇది ఇట్లా మీరు రుణమాఫీ ఆగస్టులో చేయలేదని బ్యాంకర్స్ తోని రైతుల మీద ఎఫెక్ట్ అవుతుంది. అది రిపీట్ కాదు, ఖచ్చితంగా రుణమాఫీ చేయబోతుంది. రుణమాఫీ అయిపోతుంది. మీరు ఆగస్టు 15 లాస్ట్ డేట్ కానీ ఖచ్చితంగా ఈ నెల చివరి వరకు లేకపోతే జూలై 1st వీక్ లో ఖచ్చితంగా రుణమాఫీ అయిపోతా ఉంది. ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అధికారులతో సంప్రదింపులు చేస్తాను, బ్యాంకులతో సంప్రదిస్తానే ఉన్నారు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అంతా కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా రుణమాఫీ అయిపోతుంది. అదే కాకుండా రైతు బంధు స్థాయి కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచబోతా ఉంది. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇచ్చిన ప్రతి మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కట్టుబడి. ఏమంటారంటే బ్యాంకులతో మేము మాట్లాడుకుంటాము, రైతుకి ఇచ్చిన ఏదైతే 2 లక్షల రుణం ఉందో అది మీరు అడగకండి బ్యాంకుకు చెప్పే అవకాశం ఉంది, క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. నేనేమంటున్నా అంటే వాళ్ళు అమలు చేయాల్సిందే చేస్తే వాళ్ళకే మంచి పేరు వస్తుంది, దాంట్లో నో డౌట్ ఇట్ ఆల్. కానీ ఆ అమలు చేయడానికి ఒక విధానం ఉండాలి. ఆ విధానాన్ని ఇప్పటి వరకు వాళ్ళు ఒకటే నెల ఉంది, ఇప్పటి వరకు వాళ్ళ విధానాన్ని ఏ విధానాన్ని మేము తీసుకోబోతున్నామని చెప్పలేదు. ఒకటి. రెండో విషయం, ఇప్పటి వరకు రైతు బంధు పైసలు ఇప్పుడు పడాలి, వర్షాలు పడుతున్నాయి, రైతు బంధు పైసలు లేవాడా. రెండోటి, రైతు బీమా జూలైలో క్లోజ్ అవుతుంది. అది అద్భుతమైన స్కీమ్. ఈ దేశంలో ఏ రైతన్న చనిపోతే, ఏ కారణమైన చనిపోతే 5 లక్షలు 6 రోజుల్లోకి వస్తాయి. నేనేమంటున్నా, ఈ రైతుకి ఇచ్చిన ఏవైతే మీరు హామీలు ఉన్నాయో అవి అమలు చేయండి, చేస్తే మీకు మంచి పేరు వస్తుంది. లేదంటే బ్యాంకర్స్ ఇంటికాడ పోయి కూర్చుంటారు ఆల్రెడీ. అన్న ఇప్పుడు రైతు బంధు పడాలి కదా, అర్జెంట్ కదా. ఇప్పుడు ఇంకా అది దానికైతే ఆగస్టు 15 లేదు కదా. ఆగస్టు 15 అయితే రైతు బంధుకు డేట్ కాదు కదా. వర్షాలు ఎప్పుడు పడితే అప్పుడు రైతు బంధు వేయాలి కదా. నాట్లు పడడానికి సిద్ధమవుతున్నాం కదా. మీరు రైతు బంధు వేయండి, రైతు బీమా కట్టండి. ఆ రైతు ఏదైతే రుణమాఫీ ఉందో దానికి విధి విధానాలు చెప్పండి. 5 ఎకరాల 2 ఎకరాల 3 ఎకరాల ఇప్పటి వరకు చెప్పలేదు. తర్వాత ఒకవేళ మీరు చెయ్యలేదనుకో రైతుల దగ్గరికి బ్యాంకర్లు వెళ్ళి ఇల్లు ఆల్రెడీ చాలా చోట్ల మనం చూసినాం. మన టీవీ ఛానల్లో కూడా చాలా సార్లు వచ్చింది. మాకు రేవంత్ రెడ్డి సంబంధం లేదు, రాజేష్ నువ్వు తీసుకున్నావు, నువ్వు నాకు అట్టు గంతే, లేకపోతే రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడుకోవడానికి సంబంధం లేదని డైరెక్ట్ బ్యాంకర్లు పోయి ఇళ్లలో కూర్చున్నారు కదా, మనం చూసినాం కదా విజువల్స్. సో ఇది ప్రమాదం జరగబోతుంది, తస్మాత్ జాగ్రత్త. అదేందో దాని సంగతి ఇప్పుడు రెన్యువల్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు అది ఈ నెల ఇప్పుడు ఆల్రెడీ రుణం తీసుకున్న వాళ్ళది కూడా ఇప్పుడు రెన్యువల్ చేయాలి. రెన్యువల్ చేసుకోవాలి, వాడు రెన్యువల్ చేయడు. అది ఆల్రెడీ ఆగస్టు 15 కంటే పొట్టకొస్తాయి ఒరలన్నీ, అయిపోతుంది అప్పటికి, నాట్లు అయిపోతే పొట్టకొచ్చే పరిస్థితి ఉంటుంది. సో నువ్వు సరే అయినా పర్వాలేదు. ఇప్పుడు లోన్ రాదు రైతులకు. 2 లక్షల లోన్కి మళ్ళీ లోన్ ఇయ్యాడు బ్యాంకర్స్. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్, అది ఓపెన్ సీక్రెట్. దాన్ని నేను అబద్ధం అన్నా, ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు అబద్ధం అన్నా, రాణి రుద్రమదేవి అబద్ధం అన్నా, కాదు అబద్ధం కాదు, అది నిజం. నేనేమంటున్నా, ఇప్పటికైనా మీరు ఆ హామీని కంటిన్యూ చేయడానికి రైతు బంద్ వేయండి అర్జెంటుగా. రేపైతే రేపే, ఎల్లుండేది ఎల్లుండే రైతు బంద్ వేయండి ఫస్ట్.
వేయకపోతే మాత్రం ప్రమాదం అవుతుంది. రెండోది విధి విధానాలు చెప్పండి. ఎవరికి ఇస్తారో, 2 ఎకరాల లోనికి ఇస్తారా, ఎకరం లోనికి ఇస్తారా, 5 ఎకరాల లోనికి ఇస్తారా, ఐటీ రిటర్న్ ఫైల్ చేసిన లోనికి ఇస్తారా? ఇప్పుడు నేను ట్రాక్టర్ కొంటానండి, ట్రాక్టర్ కొనాలంటే కంపల్సరీ పాన్ కార్డు కావాలి, ఐటీ రిటర్న్ కావాలి, నాకు లోన్ ఎట్లా వస్తుంది నాకు? అవును. సో వాళ్ళ లెక్క వానుకున్నది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లెక్క వానుకున్నది. మరి ఈ రెండింటి మధ్యలో నువ్వు ఏ క్రైటీరియా తీసుకుంటావో ఇప్పటివరకు చెప్పపోతే ఎట్లా? ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది కదా, అడుగుతున్నారు కదా అందరు కూడా. సో దానికి విధి విధానాలు ఇమ్మీడియట్లీ ఒక వారం రోజులు రిలీజ్ చేయమనండి. రుద్రమాదేవి గారు, చివరిగా అంటే ఇప్పుడు ప్రభుత్వం నాన్ సీరియస్గా ఉందనుకోవచ్చా ఈ అంశంలో? ఇప్పుడు మనం ఏదన్నా ఒక పథకం అమలు చేస్తుంటే కావచ్చు, సపోజ్ ఈ రుణమాఫీ లాంటివి మనం చేసినప్పుడు ప్రభుత్వం చాలా కసరత్తు చేస్తుంటుంది, సమావేశాలు పెట్టి మీటింగులు పెట్టి దీన్ని ఎట్లా చేయాలి, దీని క్రైటీరియా ఏంటి, ఎవరికి చేయాలి. ఇప్పుడు కొందరు ట్రాక్టర్ కోసం అని చెప్పేసి రుణం తీసుకుంటారు, లేకపోతే మరొక రుణం తీసుకుంటారు, ఇట్లాంటి దానివన్నీ చూసి షార్ట్ అవుట్ చేసి చేస్తారు. ఇట్లాంటి ఇప్పటి వరకు ఏది లేదు, చూస్తుంటేనేమో గడువు దగ్గరకు వచ్చింది, ఇక నెల సమయం మాత్రమే ఉంది వీళ్ళు చేయాల్సింది. ముఖ్యమంత్రి మనం చూసాం ఎన్నికల సమయంలో పదే చాలా కాన్ఫిడెన్స్గా చెప్పారు, మీరు చూడండి, నన్ను అడగండి, క్వశ్చన్ చేయండి, ఆగస్టులో నేను చేయకపోతే చూడండి, ఈ రకమైన కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రాబ్లం ఏముంటదంటే ఎప్పుడు కుర్చీల కొట్లాట అనేటువంటిది డామినేట్ చేస్తూ ఉంటది. అంటే చిన్న పిట్టలు పెద్ద పిట్టల పంచాయతీ ఎక్కువ డామినేట్ చేస్తుంది. అంటే ముఖ్యమంత్రి గారు వారి కుర్చీని కాపాడుకోవాలి, కింద ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ కుర్చీలు కాపాడుకోవాలి, ఎప్పుడు ఏ గుంపులు అయితాయో తెలియదు, ఎప్పుడు ముఖ్యమంత్రి గారిని దించుతారో తెలియదు, ఎవరికి మంత్రి పదవులు వస్తాయో తెలియదు, ఎవరికి రావో తెలియదు, పక్క పట్లకి వెళ్ళి ఎప్పుడెప్పుడు పుంజుకోవాలి, అంటే ఇది మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటది. కాబట్టి ఇవాళ వాళ్ళకి ప్రజా సంక్షేమము, ప్రజా అభివృద్ధి, ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి, దాని మీద ఒక స్థిత ప్రజ్ఞతతోటి కూర్చొని కమిటీలు వేసుకొని పర్యవేక్షణ చేసేటటువంటి మెకానిజం అనేటువంటిది లేకుండా పోయింది. ఇవాళ మీరు చూడండి, మనం ఇందాక విద్య గురించి మాట్లాడుకున్నాం, ఇందాక రక్షణ హోంశాఖ గురించి మాట్లాడుకున్నాం, ఇవాళ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి కూడా రావంగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు, రావంగానే మెగా డిఎస్సి పెడతామని చెప్తున్నారు. ఎక్కడ పోయినాయండి? 22,000 టీచర్ల పోస్టులు ఖాళీ ఉండే, దాని గురించి మాట్లాడేటోళ్ళు లేరు, లెక్చరర్ల పోస్టులు ఖాళీ ఉంటే మాట్లాడేటోళ్ళు లేరు. 6 నెలలు అయింది మీకు బీసీలను వేయడానికి చేతగలదు. ఏమన్నంటే పాత బీఆర్ఎస్ పార్టీ మీద పడకండి, బీఆర్ఎస్ పార్టీ చేయలేదనే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నారు ప్రజలు. వేసినప్పుడు మీరు పూచి ఎంతగా చూపించకండి. మీకు 6 నెలల సమయం ఉన్నది. నిజంగా ఉద్యోగాలు ఇవ్వాలి అనుకుంటే 3 నెలల్లో వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వచ్చు, రిటర్న్ టెస్ట్లు పెట్టచ్చు, ఇంటర్వ్యూలు తీసుకోవచ్చు, ఆ ఎంప్లాయ్ అనేటువంటి వాళ్ళు పోయి జాబ్ లో కూడా కూర్చోవచ్చు. ఇవాళ వాళ్ళు ప్రిపేర్ కావాలి అనేటువంటి సాకు చెప్పకండి. ఎందుకంటే 10 సంవత్సరాల కాలం నుంచి చదివి యాసపడి ఉన్నారు నిరుద్యోగులంతా కూడా. అశోక్ నగర్ లో 2 అరటిపండ్లు తిని ఈ చదువుకొని కడుపు నింపుకొని మంచినీళ్లు దాగి బతుకుతున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళు చదివి పుస్తకాలే జరిగిపోతున్నాయి తప్ప వాళ్ళకు ఉద్యోగాలు వస్తలేవు. మేమేమంటున్నాం అంటే నిజంగా సీరియస్నెస్ ఉంటే ఈ పార్టీకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యేది. ఎందుకంటే లిక్కర్ కు మాత్రం ఎంబడే మినిస్టర్ అపాయింట్ అయ్యిండు. లిక్కర్ పాలసీలో ఎక్కడన్నా ఏదన్నా ఒక 1 మినిట్ పెండింగ్ ఉందా తెలంగాణ రాష్ట్రంలో? ఉన్నదా మీరు చెప్పండి. మరి అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మంత్రి ఉండడు, హోమ్ మినిస్ట్రీకి మంత్రి ఉండడు, ఇవాళ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి ఈ రోజు వరకు ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేటటువంటి కెపాసిటీ లేదా మీ గవర్నమెంట్ కి? అంటే లేనిదల్లా చిత్తశుద్ధి లేదు. ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. జాబ్ క్యాలెండర్ మీరు రిలీజ్ చేసి మొత్తం ప్రభుత్వ శాఖలలో ఏ శాఖలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో అవన్నిటికీ కూడా నోటిఫికేషన్లు ఇవ్వండి. 6 నెలల కాలం తీసుకోండి. ఈ రోజన్నా చేయండి అంటున్నాం మేము. ఈ రోజన్నా చేసి ఒక 6 నెలల కాలం తీసుకొని ఇంప్లిమెంట్ చేయండి. అంటే ప్రభుత్వాలకు ఎప్పుడు కూడా నిబద్ధత ఉండాలి. అది కాంగ్రెస్ పార్టీకి ఆ నిబద్ధత లేదు. ఇవాళ మాటలు చెప్పిండ్రు, అధికారంలోకి వచ్చినారు. ఇక స్థానిక సంస్థలు వెళ్ళేదాకా, సంస్థల ఎన్నికలు వెళ్ళేదాకా కూడా దీన్ని ఇట్లా బొర్లిస్తారు, తర్వాత చేతులెత్తేస్తారు. తెలంగాణ ప్రజలు చూద్దామండి ఏం జరగబోతుందో చూద్దాం. ఎస్, థ్యాంక్ యూ అండి రుద్రమాదేవి గారికి, అదేవిధంగా చరణ్ కౌశిక్ గారికి అండ్ గోసల శ్రీనివాస్ యాదవ్ గారికి చర్చలో పడినందుకు ధన్యవాదాలండి. మీ అందరికీ కూడా చూసాం కదా. మొత్తానికి మరి ప్రభుత్వం అయితే ఆగస్టులో రుణమాఫీ చేయాల్సి ఉంది, 2 లక్షల రుణమాఫీ చేయాల్సి ఉంది. దాని గురించి మరి ఇప్పటివరకు విధి విధానాలు ఏంటి ఖరారు చేయలేదని చెప్పేసి తెలుస్తుంది. చూద్దాం 1 మంత్లో ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుంది, నిజంగా రుణమాఫీ చేస్తారా లేక మరి ఇంత గడువు అడుగుతారా? ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి పదే చెప్పారు, ఖచ్చితంగా ఆగస్టులో మీరు నన్ను క్వశ్చన్ చేయండి, ఆగస్టులో మీరు రుణమాఫీ చేయకపోతే అని చెప్పేసి చెప్తున్నారు. ఏం జరగబోతుందో రాబోయే రోజుల్లో చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాడు 60 సామాన్యుడు ఆరోపణ.